తెరవబడి అందరి బంధకాలు, ఇది అద్భుతం అంటే, అందరి బంధకాలు ఊడి కింద పడిపోయినాయి. ఒక నిజమైనటువంటి ఒక సేవకుడు ఒక స్థలములో, ఒక గృహములో, లేదా ఒక సంఘములో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బంధకాలు ఊడి పడిపోతాయి అంతే. వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి వారి యొక్క బంధకాలన్నీ తెగి కింద పడిపోయినాయి. దేవుని స్తుతించడం అంటే ఏదో ఆటకైతనం కాదండి. మన జీవితంలో ఉన్న బంధకాలను దేవుడు తెంచేస్తారు. నీ హృదయం అంతటితో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా నేను ఈ స్థితిలో నుండి బయటికి రాలేకపోతున్నాను, నన్ను ఈ బంధకాల నుంచి విడిపించండి, నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను అని నువ్వు ఒక ఒప్పందం చేసుకుంటే దేవుడు నిన్ను బంధకాల నుండి విడిపించేస్తారు, పునాదులు కదిలించేస్తారు దేవుడు. వాస్తవం అండి. దేవుని బిడ్డలు ఒక కఠినమైన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వెలుగును అనేకులు చూస్తారు. ఒక నిజమైన దేవుని సేవకుడు ఒక స్థలానికి వెళితే అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ పారిపోతాయి. అక్కడ దేవుని వెలుగు కనబడుతుంది. ఒక నిజమైన సేవకుడు చూడండి, గొప్ప